హలో! ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. వెయిట్. వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి రాజమండ్రి లాలా చెరువులో ఉందండి. గ్లో గార్డెన్ అని కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అసలు ఇక్కడ ఏంటో కూడా మాకు తెలియదు. మేము గెస్ కూడా చేయలేదు. గ్లో గార్డెన్ అని ముందే నేమ్ పెట్టేశారు. కానీ అది ఎలా ఉంటుందని మేము గెస్ చేయలేకపోయాము. మా వారు ఉన్నప్పుడైతే అనుకున్నాం అది ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి అని. కానీ ఆయన ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఆయన లేరు ప్రెజెంట్. కానీ నేను, మా చెల్లి, మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాము. నైట్ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి అయితే మన సబ్స్క్రైబర్స్కి చూపించేద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. బయట టికెట్ అయితే తీసుకోవాలండి. అది పర్ హెడ్ 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. పిల్లలకైతే 20 ఎంట్రీ టికెట్ ఉంది. అయితే మా అబ్బాయి అయితే బయట ఏముందని చెప్పేసి చూడడానికి నడుస్తున్నాడు. లోపలికి వెళ్ళినా ఎలాగో మళ్ళీ బయటకి వద్దామంటే టైం పడుతుంది కదా. సో బయట కూడా ఏముందని చూద్దామని ఉన్నాము. వాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. వాడు పడిపోతాడేమో అని భయం వేసింది, కానీ బాగానే ఉన్నాడు. చాలా జనాలు అయితే ఎక్కువే ఉన్నారండి. లాస్ట్ వీక్ వరకు అయితే అసలు అక్కడ టికెట్ తీసుకోవడానికి కూడా లైన్లో ఉండేవారట. అంత జనం అయితే ఎలా అనుకున్నాం, కానీ మాకు ప్లస్ పాయింట్ నైట్ అయితే అంత జనం అయితే లేరు. అక్కడ ఫుడ్ అవి కూడా ఉన్నాయండి. చాలా రకాలే పెట్టుకున్నారు. ఐస్ క్రీమ్, అలా పానీపూరి, చాట్ అలా చాలా పెట్టారు బయట కూడా. ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించే ఆ పింక్ కలర్ లైట్స్ అండి. ఇక్కడ గ్లో గార్డెన్ అన్న పేరుకి మొత్తం గ్లోయింగ్గానే ఉందండి. మొత్తం పార్క్ అంతా కూడా అది చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో హైలైట్ ఏంటంటే అక్కడ కింద ఆ రిబ్బన్ ఉంది కదండి, రెడ్ కలర్ బ్యాండ్, ఆ లైట్ అయితే హైలైట్ అండి. మొత్తం అక్కడ ఫ్లోర్ అంతా కూడా రెడ్ కలర్లో అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా అబ్బాయి అయితే ఫుల్ ఆడేసుకున్నాడు. అక్కడ యానిమల్స్, అలాగే ప్లాంట్స్, ఫ్లవర్స్, అలాగే బర్డ్స్ ఇవన్నీ కూడా లైట్తోనే ఉంది. మొత్తం గ్లోయింగ్ గానే అన్న పేరుకి తగ్గట్టుగా ఉంది. మొత్తం అయితే చాలా నచ్చింది. స్టార్ట్ చేసాము మొత్తం చూద్దామని ఫస్ట్ నుంచి. అక్కడ పిల్లలైతే తెగ ఆడుకుంటున్నారండి. మా వాడిని కూడా వదిలేద్దాం అనుకున్నాను. వాడితో నేను పరిగెట్టలేకపోతున్నాను అనమాట. అందుకే నేను ఎత్తేసుకున్నాను పడతాడేమోనని. కానీ ఎందుకో ఉంచాను. మళ్ళీ వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి. స్టార్టింగ్ మనకి ఫస్ట్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఆ కింద అయితే అలాగే రోజెస్ కూడా ఉన్నాయి. ఇలాగే పరిగెట్టించేవాడండి నన్నైతే. ఒక చోట అయితే ఉంచేవాడే కాదు. ఇలా ఫ్యామిలీతో అయితే ఈవినింగ్ టైం చాలా బాగుందండి ఇది. కాకపోతే ఇక్కడ డు నాట్ టచ్, ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది. సో గ్లోయింగ్ ఎలిమెంట్స్ ఏది కూడా ముట్టుకోవద్దు అని చెప్పేసి పెట్టారు. సో పిల్లల్ని కూడా వదలకుండా ఉండడమే మంచిది వెళ్ళినప్పుడు. ఇలా మొత్తం ఎక్కడికక్కడ ఒక పార్టీషన్స్లో ఇచ్చారండి. నాకైతే ఇలా కూర్చొనివైతే నాకు చాలా నచ్చింది. అన్నీ కూడా గ్లోయింగ్గా ఉన్నాయి కదా లైట్స్తో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చాలా చోట్లకి వెళ్తాం కదా, టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. నాకు ఇక్కడ వర్త్ అనిపించింది. నాకు టైం దొరకడమే చాలా తక్కువ. ఆ టైంని నేను చాలా మంచిగా స్పెండ్ చేయాలనుకుంటాను. ఫ్యామిలీతో కానీ లేదంటే పిల్లలతో కానీ ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటాను. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. మా చెల్లి అయితే ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూనే ఉండేది. ఇంకా ముందుకు వెళ్ళాము. ఒక చోట అయితే మ్యూజిక్ వినిపిస్తుంది మాకు అప్పటికే. ఎక్కడ అని చూస్తున్నాను నేను. చాలామంది పిల్లలతోనే వచ్చారండి.
పిల్లలకి చాలా మంచి టైం అన్నమాట ఇది. మా అబ్బాయి కూడా అంత అట్రాక్టివ్గా చుట్టూరు లైట్స్తో చాలా యాక్టివ్ అయిపోయాడు అక్కడ. చాలామంది మా అబ్బాయిని పలకరించేవారు వాడి యాక్టివ్నెస్కి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదైతే మాత్రం అది సెన్సార్కి మ్యూజిక్ వస్తుంది. అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, ఫుట్వేర్ అన్నీ తీసేసి వెళ్ళి మనం అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మ్యూజిక్ కూడా మంచిగా వచ్చేది, కానీ పిల్లలైతే అస్సలు ఇచ్చేవారు కాదండి. వాళ్ళందరూ కలిసి ఆడుకునేవారు అన్నమాట. మేము చాలాసేపు వెయిట్ చేసాం, కానీ ఇంకా ఖాళీ అవ్వేలా లేదని చెప్పి మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా మా అబ్బాయి నేను ఇక్కడ వచ్చేసి నాకైతే గోల్డెన్ రైసే నాకు గుర్తొచ్చేదండి. ఇక్కడ మొత్తం ప్యాడీ ఫిల్ చేశారు, నాకైతే చాలా నచ్చింది అది. మొత్తం అదంతా ప్లాస్టిక్ అనమాట, దానికి ఫుల్ లైటింగ్ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది అది, అన్నిట్లో నాకు అదే నచ్చింది. గోల్డెన్ రైస్ లాగే అనిపించింది నాకు. ఇక్కడ ఒకటి చెస్ బోర్డ్ లాంటిది ఇచ్చారనమాట. ఆ లైటింగ్కి అందరికీ ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. ఎక్కడో పార్టీలా అనిపించింది నాకు కూడా, ఒక పార్టీ మూమెంట్లా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము నేను మా అబ్బాయి అయితే మాత్రం. మా చెల్లిని రమ్మంటే వచ్చేది కాదు ఆడుకోవడానికి. ఆ టైంలో ఫోటో తీస్తున్నారు అనుకుని మేమైతే పోజ్ ఇస్తున్నాం, కానీ వీడియో ఇది ఇంకొక సెన్సర్ అండి. ఇది కూడా అంతే, లైట్స్ వస్తున్నాయి. అదైతే మ్యూజిక్ వచ్చింది కదా, ఇదైతే లైట్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. మా అబ్బాయి అయితే ఇంక అన్నిటి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు. ఆడి ఆడి అలసిపోయి వాటర్ తాగుతున్నాడు మా అబ్బాయి. ఇంకా రోజ్, డీర్, ఇలాగే చాలా ఉన్నాయండి. మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి, నిజంగా చాలా బాగుంది. ఇది పీకాక్, అలాగే పాండా, ఇది చాలా క్యూట్గా ఉంది. తర్వాత జీబ్రా, ఈ జీబ్రాని అయితే గోల్డెన్ రైస్లో పెట్టేశారు. అయితే ఫుల్ ఎంజాయ్ చేశానండి, మీకైతే అసలు బోరే కొట్టదు, నేను చెప్తున్నాను కదా. ఇంకా రోజ్ ప్లాంట్, ఇంకా అన్ని కలర్స్ రోజెస్ పెట్టారు ఇక్కడ. ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుందండి ఈ లొకేషన్ అయితే. మా అబ్బాయి బర్త్డే అప్పుడు ఇది లేదు, లేకపోతే ఇక్కడే తీసేవాళ్ళమేమో. కపుల్స్ కూడా ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తే ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంది. ప్లేస్ అయితే మాత్రం లాలా చెరువు ఎంట్రన్స్లో ఉంటుంది, రెవెన్యూ కాలనీ పక్కన. చాలా బాగుంటుంది. సో మీరు ఏమైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మళ్ళీ మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాలి. ఆల్రెడీ మా హస్బెండ్ చూపించాను, మళ్ళీ ఒకసారి ఆయన వచ్చాక ఒకసారి విజిట్ చేయాలి కంపల్సరీ. ఇది హైలైట్ అండి, నాకు ఇది చాలా నచ్చింది. చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం నేను, మా అబ్బాయి, మా చెల్లి. ఇది ఓవరాల్గా ఇది గ్లో గార్డెన్. ఒక్కసారి విజిట్ చేయండి, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక షాప్స్ లాంటివి కూడా తీసారండి, ఇంకెవరు తీసుకోలేదు, ఎంటీగానే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఇదండి గ్లో గార్డెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్.